హలో అండి. నేను డాక్టర్ వెంకటేష్ దాసరి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, విజయ హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మూర్ఛ వ్యాధి ఉన్న పేషెంట్స్ మ్యారేజ్ చేసుకోవచ్చా? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, ఈ మూర్ఛ వ్యాధి ఉన్న పేషెంట్స్ పిల్లల్ని కనవచ్చు. ఈ రెండు క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి జనరల్గా రెగ్యులర్ ఓపీలో డే టు డేలో చాలా మందికి వీటి గురించే డౌట్స్ ఉంటాయి. సో మూర్ఛ వ్యాధి అనేది 100% కంపాటబుల్ విత్ మ్యారేజ్. అంటే పెళ్లి చేసుకోవడానికి మూర్ఛ వ్యాధి అన్నది ఏమి అడ్డం కాదు. కాకపోతే ఏంటంటే మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఫ్యూచర్ పార్ట్నర్తో దాని గురించి పెళ్లికి ముందే డిస్కషన్స్ చేసుకొని ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. లేదు అంటే ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఫిట్స్ వచ్చినప్పుడు, అంటే ఈ మూర్ఛ కానీ జరిగినప్పుడు వాళ్ళు కొంచెం షాక్కు గురై ఒక రకమైన చీటింగ్ అన్న కండిషన్లోకి వెళ్ళిపోతారు. సో ముందుగానే డిస్కస్ చేసుకోవడం వల్ల ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటే మ్యారేజ్ అన్న రిలేషన్ చాలా బాగా కంటిన్యూ అవుతుంటుంది. రెండవ విషయం ఏంటంటే పిల్లల్ని కనవచ్చా అంటే ఎస్, కనవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా జనరల్ పాపులేషన్స్లో మూర్ఛ అనేది 1 to 2% ఉంటుందండి. అంటే 100 మందిలో ఒకరికో ఇద్దరు మూర్ఛ ఉంటుంది. అలాగే ఈ మూర్ఛ ఉన్న వాళ్ళు, మేల్ పర్సన్కి కానీ మూర్ఛ ఉంటే, మగవారికి కానీ మూర్ఛ ఉంటే, నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళల్లో నెక్స్ట్ జనరేషన్కి ఈ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పుట్టే పిల్లల్లో 2 to 3% దాకా మూర్ఛ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫీమేల్ విషయానికి వచ్చేసరికి ఆడవాళ్ళకి మూర్ఛ ఉంటే రిస్క్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్ టు 4% వరకు పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రెండవది, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఫిట్స్ కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేసే మెడికేషన్స్ వల్ల పుట్టబోయే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నప్పుడు మనం ఈ టైంలలో, అంటే ప్రెగ్నెన్సీ టైంలలో డాక్టర్ సలహాలు తీసుకుంటూ, వాళ్ళు ఇచ్చిన మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఫిట్స్ కానీ కంట్రోల్ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ మ్యారేజ్ గురించి కానీ పిల్లల్ని కనడం గురించి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ.